श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాలు గ్రంథంలోని అంశాలని మనం వివరించుకోబోతున్నాం. ఆ గ్రంథంలోని 13వ అధ్యాయంలో 137వ పేజీ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఈరోజు మాస్టర్ గారు ఆ గ్రంథంలోని అంశాన్ని ఏం తెలియజేస్తున్నారంటే, మనం చేసే ప్రతి పనిలో కూడా అర్థం తెలుసుకుని గ్రహించి ఆ పనిని హృదయపూర్వకంగా చేస్తున్నామా? ఇక్కడ పని అంటే ఇది బాహ్యమైన పనే కాకుండా ఆంతరికంగా కూడా పని ఉంటుంది. ఆంతరిక భావాల పరంపరలు కూడా ఒకటి ఉంటుంది. లేదా మన జీవిత విధానం, వాటి అర్థం తెలుసుకొని ఈ జీవితానికి ఒక పరమార్థం ఒకటి ఉంది అని ఆ భావంతో జీవించగలుగుతున్నామా అని ఆలోచించమంటున్నాను మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఏ పని చేసిన ప్రతి ఒక్క పని కూడా భగవంతుని ఆరాధన. నీ చేయు కార్యములన్నీ నీ సేవలేదు కాక అనే పదంలోనే వచ్చేస్తుంది వేద సారాంశం అంతా కూడా, ఉపనిషద సారాంశం అంతా కూడా, శిష్ట ఆచారాలు సారాంశం అంతా కూడా. అందుకని ఇక్కడ మనం చేసే ప్రతి పని పూజగా భావించు. దాని అర్థం తెలుసుకో, ఆ పనులను అర్థం తెలుసుకో, భావం తెలుసుకో. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ప్రతి పని పూజ అన్నాం. నేను సత్సంగం వివరించుకున్నాం. మనం ఈ శరీరమే యజ్ఞమయంగా చేసుకోవాలని. సత్సంగంలో మనం జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకోగలగాలి. అంటే ప్రతి ఒక్క దానికి కంటిన్యూషన్ అండి. మనం చెప్పిన సత్సంగాలు మొట్టమొదటి అధ్యాయం నుంచి 13వ అధ్యాయం ప్రవేశించాం. ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క పని పూజ అన్నప్పుడు ఆ పూని చిత్తశుద్ధితో చేయడమా, అశుద్ధమైన భావాలతో జరిపించడమా, ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ పూజ అంటే మన దృష్టిలో ఏంటంటే దేవత ఆరాధనే పూజ అనిపిస్తుంది. అంటే ఏ భగవంతుడును, సద్గురును, ఏదో పత్రితోనో, పూలతోనో, పళ్ళుతోనో, ఆరతులతోనో, కొబ్బరికాయలతోనో చేసేదే పూజ అనే భావం. ఇక్కడ బాబా తత్వం ఏం చేస్తున్నాడంటే ఈ సృష్టి అంతా కూడా పూజా స్వరూపంగా భావించు. ఆ భావాన్ని మనలో నింపడం కోసమే శ్రీ సాయి అవతరణ అని భరద్వాజ మాస్టర్ గారు బల్లబుద్ధి చెబుతున్నాడు. ఈ శృతి యావత్తు భగవత్ స్వరూపంగా నీవు ఎప్పుడైతే భావించగలుగుతావో, ఆ శృతి చేసే ప్రతి ప్రక్రియలో కూడా అర్థం తెలుసుకోగలుగుతావు. అప్పుడు నిజమైన పూజ అవుతుంది. అందుకే ఈ వేమన ఒక మాట చెప్పాడు, చిత్తశుద్ధి అనేది పూజ చేయాలా. భగవంతుని ఆరాధన కావచ్చు, స్వభావం పట్ల నీ ప్రవర్తన కావచ్చు, కుటుంబం పట్ల నీ ఆలోచన సరళి కావచ్చు. వీటన్నిటినీ పక్కన పెట్టి మనపైన సరైన అవగాహన లేకుండా ఉంటే మనలో సంకుచితం ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఉంటుంది. బాగా గమనించాలండి. ఈ ప్రతి ఒక్క వాక్యంలో మాస్టర్ గారి ఉద్దేశంలో
ఇదేంటే పూజ అంటే ఇది బాహ్యమైన ప్రకృతితో పూజించడం అనుకుంటున్నాం. అది ఇక్కడ పూజ అంటే సకల చరాచరాన్ని ఆరాధించడము. అలా ఆరాధించాలంటే, ఆ భావం దృఢపడాలంటే మనం ఏం చేయాలి? అసలు పూజలోని భావం ఏమిటి? పూజ ఎందుకు చేయాలి? మనశుద్ధి కోసం. దీనిని ఏమంటారు? చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి అనేది పారమార్థిక మాట అయితే, మా లౌకికమైన మాట మనశుద్ధి కోసం. మనశుద్ధి కలిగితేనే పూజ సక్రమంగా చేయగలము. మనసు బాగుంటేనే కదండి ఏ పనిని మనం చేయగలం. మనసు గజిబిజిగా ఉంది అనుకోండి, ఎంత మంచి పని అయినా సరే విరక్తిగా చేయగలం, నిస్సహాయంతో చేయగలం, విధి లేక చేయగలం. అందుకని మనసును శుద్ధి చేసుకోవాలి. మరి మనశుద్ధి ఎలా కలుగుతుంది అంటే, ఎదురుగా మనం ఆరాధించే భగవంతుడు ఎదురుగా కూర్చుని ఉన్నాడు, సద్గురు ఎదురుగా కూర్చుని ఉన్నాడు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అలర్ట్ అవుతాం. శరీరం అలర్ట్ అవుతుంది, మనసు అలర్ట్ అవుతుంది. అప్పుడు ఆ సద్గురు, ఆ భగవంతుడు మనకి ఎంతగా అనుగ్రహిస్తున్నాడు. భగవంతుడే సృష్టికర్త, లయకర్త, స్థితికర్త అనే భావన ఎప్పుడైతే నింపుకుంటామో అప్పుడు మనసు పరిపూర్ణమవుతుంది, పరిశుద్ధత కలుగుతుంది. ఆ భగవంతుడు మనకు సర్వేంద్రియాలని, అన్ని ఇంద్రియాలను సక్రమంగా ఇచ్చాడు. పోషించినందుకు కృతజ్ఞత తెలుపడమే పూజ. ఇక్కడ పూజ అంటే కృతజ్ఞతే. ఇక్కడ భగవంతుడు అంటే రూపం అనుకుంటున్నాం. సకల చరాచర సృష్టి ప్రకృతి అంతా కూడా భగవత్ స్వరూపంగా ఆరాధించే విధానాన్ని ఇక్కడ భావాన్ని చెబుతున్నాడు. ఆ ప్రకృతి పరంగానే, ఆ సృష్టి పరంగానే అందులో వాళ్ళు సహకారం అందించకపోతే ఈ ఇంద్రియాలు పనిచేయవు. విశ్వమే తన రూపమని కృష్ణ భగవాన్ నిరూపించాడు. అంటే ఏమిటి? ఆ విశ్వాన్ని ఆరాధించు, పూజించు, కృతజ్ఞతాభావం తెలుపు. అందుకే సూర్య నమస్కారం. సూర్యుడి స్థితికర్త. సూర్యుడి ధనం లేకపోతే ఏ వస్తువు తయారు కాదు. అందుకని సూర్య నమస్కారం పెద్దలు మనకు విధించారు. మామూలుగా లౌకికంగా చిన్న సహాయం చేస్తేనే, బస్సులో సీట్ ఇస్తేనే థ్యాంక్స్ సార్ అని అప్పుడు చెప్తాం. మన గమ్యస్థానం వచ్చి దిగిపోయేటప్పుడు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పి దిగిపోతాం. మరి మనకి అన్ని ప్రసాదించాడు, శ్రమ ప్రసాదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. మరి ఆయన కృతజ్ఞత చెప్పాలి కదా. బాగుందండి, ఆరోగ్యం ఇస్తే చెప్పడం కరెక్టే, ఐశ్వర్యం ఇస్తే చెప్పడం కరెక్టే. ఆరోగ్యం సరిగా లేదే, ఐశ్వర్యం లేదే. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఆనందం అనుకుంటామండి. మరి నేను ఎందుకు పూజ చేయాలి? అన్ని సకలంగా పూజ కృతజ్ఞత చెప్పుకోవడం సరైనది. మరి నాకు సరిగా ఆరోగ్యం సరిగా లేదు, ఐశ్వర్యం లేదు, నేను ఎందుకు పూజ చేయాలి అని మనం అనుకుంటాం కదండి, అంటాం కదండి. అనుకుని కడుపులో ఉంచుకుంటామా? టక్కన అనేస్తాం. ఏం దేవుడు అండి, ఏం చేశాడండి, ఇంకా పూజ చేస్తాడోనా, నా చూడు రోగం పెట్టాడు, అనారోగ్యం పెట్టాడు, నేను ఇబ్బందులు పెడుతున్నాడు, నేను దుఃఖాలు పెడుతున్నాడు, నేను ఎందుకు పూజ చేయాలండి? మీకు అన్ని జరుగుతుంది కాబట్టి మీరు పూజ చేస్తున్నారు, నాకన్నీ జరగడం లేదే అని అనుకుంటాము, అంటాం. భగవంతుని పట్ల అంటే ఏంటి? సృష్టి పట్ల అంటే ఏంటి? ప్రకృతి పట్ల అంటే ఏంటి? జ్ఞానం పట్ల సరైన అవగాహన కలిగిన వ్యక్తి ఆ బాధలను కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించి కృతజ్ఞత చెప్తాడు, థ్యాంక్స్ చెప్తాడు. ఎలా చెప్తాడండి? అంత బాధలో కూడా థ్యాంక్స్ చెప్తాడా? అంత బాధలో కూడా భగవంతుడు గుర్తొస్తాడా? ఎలా గుర్తొస్తాడు? ఆయన ఒక పక్క బాధపడుతూ ఉంటే భగవంతుడు నాకు మేలు చేసావు ఎలా అంటాడండి? దీనికే
భాగవతం మనకు అందించాడు వ్యాస భగవానుడు, పెరిగి పురాణం అందించారు, ఆళ్వాళ్ళ కథలు అందించారు. అందుకని ఇవన్నీ మనం చదవగలగాలి, లేకపోతే వినగలగాలి. ఎప్పుడైతే అవగాహన ఉన్నవాడు ఏం చేస్తాడు, స్వామి పరమేశ్వర నేను చేసే పావ ఫలితాన్ని అంటే ప్రారంధాన్ని, అంటే తద్వారా వచ్చి అనారోగ్యం కావచ్చు, కష్టాలు కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇవన్నీ ఒక స్వరూపంలో నన్ను కలిగింపజేసి నన్ను త్వరితగతిని విముక్తిని చేస్తున్నావు కదయ్యా ఓ తండ్రి అని ప్రార్థిస్తాడు అవగాహన ఉన్న వ్యక్తి. వాడు పూజ చేస్తాడు. అంటే చూడండి, పూజలోని అంతరార్థం ఎందుకు మనకి ఇలా విధించారు అనే సంగతి. ఎప్పుడైతే ఈ మననం, ఏ మననం ఇప్పుడు మనం చెబుతున్నామే, అన్ని బాగుండేవాడు పూజ చేస్తున్నాడు, అన్ని బాగలేనివాడు పూజ చేస్తున్నాడు, అది మననం చేసుకోవడం వల్ల, భావం దృఢపడం వల్ల జీవితంలో సరి అయిన సంస్కరణ కలుగుతుంది, సరైన సంస్కరణ కలుగుతుంది. ఉదాహరణ, ఒక పెయింటర్ ఉన్నాడు, వాడు ఒక బొమ్మ వేయాలనుకున్నాడు. వెంటనే ఒక క్యాన్వాస్, ఒక గుడ్డ తీసుకోవచ్చు, ఒక పేపర్ తీసుకోవచ్చు. దాని మీద ఏ బొమ్మ అయితే వేయాలనుకున్నామో దానికి తగ్గట్టుగా ముందు ఒక పెయింట్ కొట్టుకుంటాడు, అంటే బ్యాక్గ్రౌండ్. మనకు అర్థం కావాలంటే మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం పాస్పోర్ట్ తీయమంటాం, లేదా ఫ్యామిలీ ఫోటో తీయమంటాం. వాడు 4 స్క్రీన్లు పెట్టుకుంటాడు. ఓహో, ఫ్యామిలీ ఫోటో, దీనికి ఏ స్క్రీన్ పెట్టాలి ముందుగా రెడీ చేసుకుంటాడు. ఆ స్క్రీన్ వేసి అది బ్లూ కలర్, తెలుపు కలర్, ఇంకో కలర్ పెట్టి ఫోటో తీస్తాడు. పాస్పోర్ట్ సైజ్, పాస్పోర్ట్ సైజ్ అంటే నాకు అవి తెలిసిందే. నీకు వీసా కావాలా, మామూలు పాస్పోర్ట్ కలర్ పెడతాడు. వీసా అక్కడ దాని దగ్గర కలర్ పెడతాడు. ఇంకా అర్థం చేసుకోవాలంటే, మనం బ్లాక్ బోర్డు మీద ఏదైనా రాయాలంటే ముందు దాన్ని బ్లాక్ బోర్డ్ శుద్ధి చేసుకుంటాం. అలాగే అదే రీతిన పూజా పురస్కారాలు మనం ప్రారంభించేటప్పుడు ఆ భావాన్ని సంకల్పంతో ఉంచుకోవడం కోసంగా పెద్దలు ఏం చెప్పారు, సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తానే అర్చన చేయమంటాం. అర్చన చేయమంటే నీ గోత్రం ఏంటంటాడు, నీ నక్షత్రం ఏంటంటాడు. ఎందుకు? పేరుతో చేసేవచ్చు కదా. ఎందుకు గోత్రం అడుగుతున్నాడు? నీ గోత్ర ఋషి ద్వారానే, ఆయన యొక్క అనుగ్రహం వల్లనే నీకు ఈ జన్మ వచ్చింది, నువ్వు ఇక్కడికి రాగలిగావు అని మనకి గుర్తు చేయడం కోసం గోత్రం అవుతారంట, నక్షత్రం అవుతారంట. ఇంతటి భావం ఉంటుంది. అప్పుడేమటం, మరి ఈ దేహం నేను అనుకుంటాను, నాది అనుకుంటున్నాను కాదురా, ఆయన మా గోత్ర ఋషి ప్రసాదం కాబట్టి ముందు ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి అనే భావం ఆ అర్చనలో కూడా ఉంటుందండి. అంటే ఈ భావం అంతా రావాలంటే ఏముంటుంది, హృదయం శుద్ధి చేసుకోవాలి. అంటే ఏంటి, బొమ్మ వేయడానికి ఆ తెలుపు రంగు ఏదో పెట్టుకున్నప్పుడు ఆ తెలుపు రంగులో నుంచి అన్ని రంగులు ప్రకటమవుతుంది, పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ సాత్వికమైన భావం అంటే అదే తెల్లదనం, అదే సత్వగుణం, అదే దైవీ సంపద గుణం. ఆ తెలుపులో నుంచి అన్ని వస్తాయి. కాబట్టి ఆ భావంతో మననం చేస్తుంటే వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అదే సాత్వికమైన భావాలు, సాత్వికమైన ఆలోచనలు, సాత్వికమైన మాటలు, సాత్వికమైన చర్యలు. ఏది, ఇది నేను కాదు, దేహం నేను కాదు, సృష్టికర్త ఆయన, ఆయన అనుగ్రహమే అనే భావన మననం చేసుకోవడం వల్ల సాత్వికమైన భావం వస్తుంది. అప్పుడేమవుతుంది, నీది నాది, వాడిది వీడిది అనేది ఏముండదు, అంతా ఈశ్వర సంకల్పమే.
మన సరాసరి సృష్టి అంతా కూడా ఈశ్వర సంకల్పం. నువ్వు నాది లేదు, అంతా అంతా భగవంతుని యొక్క సంతానం, వసుదైక కుటుంబం, అంతా ఈశ్వర సంకల్పమే. అన్ని రూపాల్లో ఉండేది ఈశ్వరుడే ఉన్నాడు అనే అవగాహన కలిగితే అది సాత్విక భావం అండి. ఆ సాత్విక భావం లేకుండా నువ్వు ఎంతటి పండితుడైనా, ఎంతటి శాస్త్రజ్ఞైనా, ఎంతటి మేధావి అయినా నిష్ప్రయోజనం, ఫలితం శూన్యం. అందుకే ఏమన్నా చిత్తశుద్ధి లేని పూజ చేయాలన్నాడు. ఇక్కడ పూజ అంటే బాహ్యమైన పూజ కాదండి. ఇతడి వ్యక్తిని, మనిషిని గౌరవించడం కూడా పూజే, అదే ఆరాధన. ఇంత విషయం మనకు బాబాని అడ్డు పెట్టుకుని భరద్వాజ మాసము తెలియజేస్తున్నాడండి. ఎప్పుడైతే సాత్విగా ఉంటుందో నీది నాది రెండు అంతా ఒకటే అనిపిస్తుంది. అందుకే సాయినాథుడు భిక్షకు వెళ్ళి అంతా భిక్షను కలిపేసేసిన తర్వాత ఇది నా భిక్ష నీ భిక్ష అని ఉండదు, అంతా భగవంతుని యొక్క ప్రసాదం. అది సాత్విక భావం. అందుకే భరద్వాజ మహర్షి గారి సత్సంగంలో కూడా గురువారం సత్సంగం అనుకోండి, ఒకరేమంటే మామిడి పండు తెస్తారు, ఒకరేమో అరటి పండు తెస్తారు, ఒకరేమో బురుగులు తెస్తారు, ఒకరేమో గుగ్గుళ్ళు తెస్తారు, ఇంకొకరేమో స్వీట్ తెస్తారు. అన్నీ కలిపేస్తారండి, అన్నీ కలిపేస్తారు. ఇంతకుముందు సత్సంగం అలా చేసేవాడు సూర్యుపేటలో కూడా. అన్నీ కలిపేసి ఒక్కరికి ఒక ముద్దు పెడతాడు. ఇప్పుడు 3 రోజులు కోరాం కదా, అందువల్ల పులిహోర ఒక బాక్సు, స్వీట్ ఒక బాక్సు కలిపితే వాళ్ళు ఏమనుకుంటారేమో. ఇప్పుడు తల ఉంచుకోవాల్సి వస్తుంది, నా వరకంటే తల దించుకోవాల్సి వస్తుంది. ఇంకెక్కడ సాత్విక భావం? అన్ని రూపాలు ఐశ్వర్యం అవగాహన సాత్విక భావం ఉన్నాడు. ఈ విధంగా భావన చేసి స్థితి తెచ్చుకోమన్నాడు. మరి ఆ స్థితి తెచ్చుకోవాలి, ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ఇక్కడ అన్ని రూపాలు ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఈశావశమిదం సర్వం. ఇందుగలడు అందులే సందేహం వలదు శక్తి సర్వోపగతండు భాగవతంలో. ఇది మననం తెచ్చుకోవాలి, ఇది జపం చేయాలి. అలా చేసినప్పుడే నిజమైన పూజ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు కదా, భగవద్గీత ఏం చెప్పిందో అదే బాబా చెప్పాడు, వ్యాస భగవానుడు ఏం చెప్పాడో అదే బాబా చెప్తున్నాడు. అందుకోసం ఈ భావం మనకు రావడం కోసమే పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారు. ఆయన మనం చెప్పుకున్నాం కదా, భర్తవర్షే బతకండి జంబుద్వీపే శ్రీశైలి ఆగ్నేయేసి అని చెప్పుకున్నాం కదండి. తర్వాత మన పేరు నామం చెప్పుకుంటా చెప్పాం కదండి. అది సంకల్పం. అన్ని చెప్పినప్పుడు ఇది ఏది మంది కాదు ఆయన అనే భావన మనకు వచ్చి అంతా మనది అనే భావన మనకు కలుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుని చేయాలి, అర్థం చేసుకుని చేయాలి. అర్థం లేకుండా చేసుకుంటే ఉపయోగం ఫలితం లేదు, ఫలితం రాదు కూడా. ఆ అవగాహన ఉండాలి, ఆ సాత్విక భావం ఒకటి ఉండాలి. నువ్వు సకల శాస్త్రాలు చదువుండొచ్చు కాక, గొప్ప జ్ఞానం యోగం సాధన చేసి ఉండొచ్చు కాక, సాత్విక భావం లేకపోతే మనం చేసిన యజ్ఞము దానము అన్నీ కూడా ఫలితం శూన్యమనే భగవద్గీతకి చెప్పి ఉన్నాడా లేదా? పూజ ఎలాగ చేస్తున్నాం, మనం ఎలాగో కర్మ చేస్తున్నాం, ఈ సమాజంలో ఉన్నాం, సహజీవనం చేస్తున్నాం. భావం ఎలా చేయాలి? విధి లేక గతి లేక చేయడమా, హృదయపూర్వకంగా చేయడమా? ఇలా చేసే ఏమిటంటే మన పూజకి ఏదైతే అడ్డు వస్తుందో, అప్రధానం ఏదైతే ఉంటుందో అది నీ జోలికే రాదు. వాడి దగ్గర అంటే వాడు ఎంతసేపు బాబా 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 అనుకుంటూ ఉంటాడు. వాడి గురించి జోడి చెప్పి వాడికి బుర్రకెక్కడు, తిన్నట్టుగానే ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఇంకొకటి చెప్పాను అనుకోండి, మనకి కాఫీ నీళ్ళని ఇస్తారు, వాడే ఇవ్వడు.
అని వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా సాత్విక భావంతో ఉంటే అప్రధానంతో కూడా నీ పూజను చెడగొట్టకుండా కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన యొక్క సంకల్ప ఫలం అనేది చెడును దరి చేరలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఎంతవరకు ఏదైతే నేర్చుకున్నామో ఆ మొత్తానికి అర్థం చెప్పేటువంటి ఒకే ఒక మాట, అదే అల్లా మాలిక్, అదే సర్వం కల్విదం బ్రహ్మ, అదే ఈశ్వర సర్వభూతానం. ఈ గుర్తు చేసుకోవాలండి, ఈ మననం చేసుకుంటూ ఉండాలి. ఈ మొత్తం సంకల్పం అంతా కూడా పురుష సూక్తంలో ఉంది. సహత శేష పురుష సహస్రాట సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. మనం శ్లోకం దగ్గర పూర్తి చేస్తుంటాం, ఈ శ్లోకం చెప్తుంటాం, కానీ అర్థం తెలుసుకొని చెప్తున్నామా, భావాన్ని అవగాహన చేసి చెప్తున్నామా అనేది ఆలోచించుకుంటున్నాడు. ఇక్కడ సహస్రం అంటే 1000 అని కాదు, అనంతము. సహస్ర పురుషులలో, సహస్రమైన కళ్ళల్లో, సహస్రమైన పాదాలలో ఈ విశ్వమంతా కూడా నీవే ఉన్నావు. ఈ ఒక్క వాకే మా అల్లా మాలిక్ అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సంగతి అంతా కూడా తెలుసుకుంటే చాలదు. ఈ మాటలన్నీ కూడా ప్రవచనాలు ఉండే గ్రంథమే. అందుకే ఇప్పటి నుంచి పేజీ నెంబర్ కూడా మనం యూట్యూబ్లో పెట్టదలుచుకున్నాం. నేను నటించే ఆ భావన వచ్చింది. అప్పుడు పేజీ నెంబర్ చూసుకుని అంటే వెతుకులని మనం విసుగు కదా, ఎక్కడ చెప్పాడు, ఇక్కడ పేజీ తిప్పుతాము, ఏడ చెప్పినా సరేలే అని అనుకునేస్తాం. అందుకని పేజీ నెంబర్ అని చెప్తే కనీసం ఎవరైనా ఒకరైనా తను తొంగి చూసుకుంటారేమో అని ఒక చిన్న ఆశతో పేజీ నెంబర్తో ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం అంతా కూడా తెలుసుకుంటే చాలదు, ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి. గుర్తుపెట్టుకుని ఉంటే చాలదు. ఊరికే గుర్తుపెట్టుకుని సరిపోతుందా? ఆలోచనతో అది సరైనదని మాటి మాటికి గుర్తిస్తూనే ఉండాలి. అంటే ఏమిటి? ఎరుగుతూ ఉండాలి. మాటి మాటికి అన్నాడండి. అంటే అండి కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్ళిపోతుంది, మళ్ళా తెచ్చుకోవడం, మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా తెచ్చుకోవడం. అందుకే మనం సతంగా వివరించుకున్నాం. ఒక కోనేరు ఉంది, బాగా దప్పికేసింది, ఆ దోణిలో పాచి పట్టిపోయింది, ఇంకెక్కడ నీళ్లు లేవు. అప్పుడు ఏం చేస్తాం? చేతులతో అలా అలా పాచిని తీసేస్తాం, నీళ్లు తాగుతాం, చేతులు కడుక్కుంటాం. మళ్ళా కాసేపు మనం పాచి వచ్చేస్తుంది, మళ్ళా దాని వేసి మళ్ళీ కడుక్కుంటాం, మళ్ళీ తీసుకుంటాం. అందుకని ఇక్కడ మాటి మాటికి అని పదం వాడాడండి. కాబట్టి ఈ సూక్తిలో ఏది సర్వం కల్విదం బ్రహ్మ, అల్లా మాలిక్, ఈశ్వర సర్వభూతానం, సహశేష పురుష, ఇవన్నిటిలో ఏముంది? బాబా చెప్పిన నిష్ఠా సబురులు రెండూ కలుస్తున్నాయి. నిష్ఠ అంటే ఏమనుకున్నాము? అధ్యయనం మనం ఏమనుకున్నాం? అంకిత భావము, దృఢత్వము. సబూరి అంటే ఏమనుకున్నాము? ఓరిమి, ఇది లేక. సహనము, సంతోషంతో. రెండు ఒకే అనిపిస్తుంది, ఓరిమి సహనం ఒకటే అనిపిస్తుంది. ఓర్చుకుంటాం ఇది లేక గతి లేక. సహనం అనేది సంతోషంతో హృదయపూర్వకంతో చేస్తాడు. అదే రామదాసు ఎంత రుచిరా ఎంత రుచిరా అన్నాడు ఉప్పు రెట్టి వేస్తే. సంతోషంతో ఆ సహనం కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన అల్లా మాలిక్ ఈ పదంలో కూడా ఈ రెండు ఉంటుంది, ఈ రెండు కలుస్తుంది. నిష్ఠ బొమ్మ అయితే సబూరి బురుసు అన్నాడు. దీనికి కూడా ఒక భావం ఉంటుందండి. ఆలోచించేదిగా మన త్వరలో దొరకకపోతుందా? నిష్ఠ బొమ్మ ఎందుకు పెట్టాడు, నిష్ఠ ఎందుకు బురుసు పెట్టలేదు? ఇట్లా కూడా మనం ఆలోచించాలండి. నిష్ఠత మనం ఏమనుకున్నాం? అంకిత భావము అనుకున్నాం, దృఢత్వం అనుకున్నాం. అంటే ఏమిటి? నిష్ఠ అంకిత భావం ఒక రూపం మీద, ఆ రూపం మీద దృఢత్వ భావం. అందుకని బొమ్మ అని పెట్టాడండి. బురుసు ఏం పెట్టాడు?
సహనం పెట్టాడు, సబూరు పెట్టాడు. అంటే ఏంటి? అంకిత భావంతో ఆ బొమ్మని, ఆ రూపాన్ని నిరంతరము దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తద్వారా మనలో కలిగే భావాలలో, ఆలోచనలు, క్రియలు బొరుసు సహనం. సరే, ఇంకా చెప్పుకోవాలంటే బొమ్మ థియరీ అయితే బొరుసు ప్రాక్టికల్. ఈ రెండిట్లో ఒకటి లేకపోయినా చల్లదు. ఈ రెండు కలిస్తేనే ఒక నాణ్యం. ఆ నాణ్యమే అల్లామాలి, ఆ నాణ్యమే ఈశ్వర సర్వభూతానం, ఆ నాణ్యమే సర్వం కలిగిదం బ్రహ్మ. ఆ రెండు ఉంటేనే ఆ నాణ్యం ఏ విధంగా అయితే చెల్లుబాటు అవుతుందో పూజలో కూడా ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మాత్రమే, సాత్వికం కలిగి ఉంటే మాత్రమే ఫలితం వస్తుంది. చూడండి ఎంత లోతుగా మాస్టర్ గారు మనకు అందిస్తున్న సంగతిని గుర్తించాలండి ఇక్కడ. అందుకని ఇక్కడ సాయి వాక్యాలన్నీ ఉపనిషత్తుల్లో భాష్యం ఎలాగ ఉందో, ఎంత లోతుగా వాటిని ఆలోచించవలసి ఉంటుందో అంత లోతుగాను బాబా యొక్క సూక్తుల్లో మనం లోతుగా తరిచి చూడవలసి ఉంటుంది. లేకపోతే బొమ్మ గురించి, బురుసు గురించి మనం ఎందుకు మనకి ఇలా మాస్టర్ గారు అందించారండి? నిష్టంటే శ్రద్ధ అనుకున్న అంకిత భావని మాస్టర్ గారు ఎలా చెప్పగలిగారండి? అంటే ఇక్కడ మనం ఏంది, బాబా సూక్తులోనే కాదండి, బాబా చర్యల్లో కూడా అంతటి అర్థం ఉంటుంది. బాబా పెట్టి చర్య ఆయన పిచ్చివాడు కాబట్టి చేసి ఉంటాడని ఒకటి, లేదా మహాత్ముడు కాబట్టి చేసి ఉంటాడని ఒక భావం కాదు. అది మహాత్ముడు ఆ పిచ్చివాడు పక్కన పెట్టి ఆ చర్యలో అంతరార్థం ఏమిటి దాని గురించి, అది కావాలి మనకి. ప్రిన్సిపల్ కావాలి. ఆ ప్రిన్సిపల్ ఉంటే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు ఒక వస్తువు కనుక్కున్నాడు అనుకోండి, ఒక ఫార్ములా కనుక్కున్నాడు అనుకోండి, వస్తువు తయారు చేస్తాడు. వస్తువు మిక్సింగ్ చూస్తాం మనం, కానీ ఎంత నిష్పత్తిలో వేస్తాడని ఫార్ములా. ఆ ఫార్ములాని కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటారు కదండి, అంటే అంత విలువైంది కాబట్టి. అలాగే బాబా సూక్తుల్లో, బాబా చర్యల్లో ఎంతటి అర్థం ఉంది అని ఆలోచించవలసి ఉంటుంది. ఆ ఫార్ములా పట్టుకున్నాం అనుకోండి, మన జన్మధన్యం, జీవితం పరమార్థానికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి బాబా కొన్ని వేల మందిలో కూర్చుని ఉన్నాడు, అనేక మంది భక్తుల మధ్య కూర్చుని ఉన్నాడు. నానావళి వచ్చాడు, లే అన్నాడు. అర్థం ఏమిటి? నువ్వు లేనివే కాదు, నేను అక్కడ కూర్చుంటా అన్నాడు. భావం ఏమిటి అంటే ఏంటి? ఇక్కడ అర్థము భావము రెండు కూడా ఏమిటి? భగవంతుడి యజమాని. ఎందరి రూపంలో ఉన్న భగవంతుడిని ఇక్కడ కూర్చొని పెట్టాడు, నానావళి రూపంలో ఉన్న భగవంతుడు ఇక్కడి నుంచి లేమంటున్నాడు, ఆ రూపంలో ఉన్న భగవంతుడు ఇక్కడ కూర్చుంటున్నాడు. ఇంతటి అర్థం ఉంటుందండి. అలాగే ఒక భగవంతుడి రూపంలో నన్ను పొగిడాడు, ఇంకొక భగవంతుడి రూపంలో నన్ను తిట్టాడు. రెండు ఆయన ఇచ్చింది, గౌరవం ఇచ్చింది ఆయనే, ఆ గౌరవాన్ని తీసుకుని తిట్టింది ఆయనే. ఇందులో మనదంటూ ఏమీ లేదు. ఇది నిష్ఠాసబూరితో కలిసిన అద్భుతమైన నాణ్యం. ఆ నాణ్యాన్ని మనకి మాస్టర్ గారు ఇంతగా అందిస్తున్నారండి. మరి లేమన్నప్పుడు, అనుచే కూర్చున్నప్పుడు బాబాలో ఏమైనా మార్పు కనబడిందా? గమనించాడు నానావల్లి, ఇటువంటి మార్పు లేదు. పాదాభివందన చేశాడు, దాసోహం అన్నాడు, శరణాగతి చేశాడు. బాబా శరీరం వదిలిపెట్టిన 10-15 రోజులకు శరీరం వదిలిపెట్టాడు. అది పరీక్ష పెట్టడం కాదు, పరీక్షలో నెగ్గిన తర్వాత అది సరెండర్ అవడంలో ఉంటుంది. మనము పరీక్షలు పెడుతున్నాం, బాబా నాకు ఇలా చేయి, లేదా భగవంతుడు నాకు ఇలా చేయి, చేశాడు. మరి దానికి మనం సరెండర్ అయి ఉన్నామా అని ఆలోచించాలి. ఇప్పుడు బాబా చేసిన చర్యలో రామాయణంలో ఉంది కదా, ప్రతి ఒక్క భారతంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. సో రామాయణం తీసుకుందాం. రేపు నీకు పట్టాభిషేకం అన్నాడు,
నాన్నగారు దశరథ మహారాజు రాముడిని ఓకే అన్నాడు. తెల్లవారికి అడవులకు పోవాలన్నాడు. ఆయన చెప్పకుండా కైకేయి చెప్పింది, మీ నాన్న నీకు చెప్పలేక మొహం చాటేసుకుని మూల కూర్చున్నాడు రా నాయన, నన్ను చెప్పమన్నాడు అన్నాడు. అలాగే తల్లి అన్నాడు. ఎటువంటి మార్పు రాముడు లేదు. అందుకని సాయిరాం అంటున్నాం. ఫస్ట్ సాయిరాం అంటారా అండి? సాయిరాం ఎలా వచ్చిందండి అన్నారు మన టీవీలో డిస్కషన్లో. అప్పుడు మనం ఇది చెప్పగలగాలి, లేదా మన మనసుకు చెప్పుకోగలగాలి. మరి సాయిరాం అనేది ఊరికి పదం కాదురా నాయన, రాముడు ఏ ధర్మం అయితే ఉందో అదే బాబాలో కనిపించింది. ఎక్కడే ఉదాహరణ అన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్, నాన్న ఎగ్జాంపుల్. ఎటువంటి మార్పు రాలేదు, రాముడిలో మార్పు రాలేదు, అందుకని సాయినాథుడు రాముడు. అంటే ఏంటి? ఒక మంచి గుణం ఎవరిలో ఉంటుందో వాడు మంచివాడని అంటామా, చెడ్డవాడు అంటామా? నలుగురు వ్యక్తులు ఉన్నారండి, నలుగురు వ్యక్తులు మంచి పని చేశారంటే అందరినీ మంచివాళ్ళు అంటాం. వాళ్ళ కులం వేరే ఉండొచ్చు, జాతి వేరే ఉండొచ్చు, వర్గం వేరే ఉండొచ్చు, కానీ అందరూ మంచి పని చేసినప్పుడు మంచివాడని అంటామా, అనమా? అందుకని రాముడు ఏం చేశాడు? బాబా చేశాడు, అందుకని సాయిరాం అంటున్నాం. ఇందులో తప్పే ఉంది, బాగా ఆలోచించుకోండి మీరే అని ఒక రామబాణాన్ని విసిరేయగలగాలి ముందు మన మనస్సుకి. అలాగే విజయానందుడు భాగవతం చదివిస్తాడు. విజయానందుడు సన్యాసి, కానీ మనసులో భయపడ్డాడు, అని వదులుకున్న మళ్ళీ భయపడ్డాడు. వాడు ఎక్కడ చెడిపోతాడని దృష్టితో భాగవతాన్ని చదివించాడు, నిష్టగా చదివించాడు. భాగవతం ఏం చెప్పదలుచుకున్నాడో అది అతని కథకి గుర్తుండిపోతుంది. అలా కాకుండా ఒక కథలుగా చెప్పేస్తాం అనుకోండి, కథ మీద మనిషికి వెళ్ళిపోతుంది. ఆ కథ ఎందుకు చెప్తున్నాడనే సంగతి మనకి పట్టుకో. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్తున్నా కదా, ఉదాహరణ చెప్పుకుంటాను అనుకోండి, ఆ ఉదాహరణ వెళ్ళిపోతున్న మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఉదాహరణ ఏ సూత్రాన్ని చెప్తున్నారనే విషయం అనేది మనం ఆలోచించాం. కథ గుర్తుండిపోతుంది, ఆ కథలో ఉన్న సూత్రం గుర్తురాదు, భావం గుర్తురాదు, నీతి గుర్తురాదు. కథ బాగుంది, బ్రహ్మాండంగా కథ ఉంది, బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన, కానీ ఎందుకు చెప్పాడా, అది ఏం సూత్రం ఉందా అనేది ఉండదు. ఇక్కడ విజయానందుడికి ఆ భాగవతంలో ఉన్న సూత్రాన్ని, అర్థాన్ని చెప్పగలిగించేటట్టుగా బాబా అక్కడ చేశాడు. అందుకని నిశ్చితంగా పారాయణం అన్నాడు. అలా అంతఃతరలో భాగవతం చదివించడంలో అతడు ముక్తి పొందాడు. అతని దృష్టిని మరల్చాడు. దేని వైపు మరల్చాడు? భగవతత్వం వైపు మరల్చాడు. అంతవరకు ఉన్న సన్యాసి అనే అర్థానికి వివరణ వస్తుంది భాగవతంలో. పరీక్షిత్ మహారాజుకి ఏ విధంగా 7 రోజులతో ముక్తి పొందగలిగాడో భాగవతాన్ని విని ఇక్కడ విజయానంద దగ్గర భాగవతాన్ని చదివించాడు. ఇప్పుడు బాబా అవతారం అంటే, బాబా అంటే ఎవరు? బాబా అవతారంలో అంతరార్థం ఏమిటి? మరి శుక మహర్షి ఏం చేశాడో భాగవతాన్ని చదివించి ఆ పరీక్షిత్ మహారాజుకి ఇలా ముక్తి పొందించాడో, ఇక్కడ బాబా కూడా విజయానందుడికి అలా ముక్తి ప్రసాదించాడు. మరి బాబా ఏ మతం అంటాం? బాబాని ఏ కులం అంటాం? ఏ జాతి అంటాం? అంటే ఇక చూడండి, అన్ని కలిపి అంతా అన్వయం చేసుకుంటే ఒకటే ఒకటి గుర్తొస్తుందండి, భగవంతుడి యజమాని. ఇలా నిశ్చిత అన్వయించుకోవాలండి. ఇలా అన్వయించడం కోసమే బాబా ఎంతో తపన పడ్డాడు. ఎన్ని ఉదాహరణలు చెప్పాడు, ఎన్ని అనుభవాలు ఇచ్చాడో. వరదరాజ మాస్టర్ గారు మనకి సాయినాథ ప్రబోధం ద్వారా, సాయి మాస్టర్ ప్రవచన గ్రంథాల ద్వారా వీటన్నిటికీ సారాంశం చిన్న సూక్ష్మమైన విధానాన్ని హృదయ ప్రార్థన ద్వారా మనకు మాస్టర్ గారు అందించాడు. ఎందుకంటే ప్రవచనాలను భావాలను పట్టుకోలేం, బోధామృతాలను పట్టుకోలేని ఇంకా భయం. వాటి సారాన్ని ఇంకా పిండాడు సారాన్ని. మరి వీళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, దీన్ని వీళ్ళు మింగలేకపోతున్నారని చెప్పేసి ద్రవ పదార్థంతో, ఆ ద్రవ పదార్థం తీయటి ద్రవ పదార్థంతో మనకు ఉదయ ప్రార్థన అందించాడు. ఉదయ ప్రార్థన ఎటువంటి పుస్తకం?
చాలా సులభంగా. అంటే మామూలు భాష చెప్పుకోవాలంటే ఆహారం మింగుడు పడకపోతే, తిన్న ఆహారం బయట వచ్చేస్తే శరీరం ఎక్కించినట్లు. ఆ శరీరం ఎక్కిందనుకోండి, ఏమైనా తినబడలా మింగబడలా, నేరుగా రక్తం కలిసిపోయి మనకి శక్తి ఇచ్చినట్టుగా ఉదయ ప్రార్థన సెలిన్ బాటిల్ లాంటిది, సెలిన్లో ఉండే మందు లాంటిది. ఇంత ఆషామాషి కదండి ఉదయ ప్రార్థన. ఎందుకని అంటే ఆచార పరవ సంస్థలో దాన్ని ముద్రించారు కాబట్టి దాని గొప్పతనం చెప్తున్నారా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 20,000 పుస్తకాలు ఆచార పరవ సంస్థ ప్రింట్ చేయించి అందరికి పంచగలిగాడంటే 20,000 పుస్తకాలు అండి. ఇప్పటి వరకు 2024 వరకు 20,000 పుస్తకాలు ప్రచురణ జరిగింది. 20,000. ఆలోచించండి, అన్ని పుస్తకాలు, చిన్న పుస్తకమే. మరి అన్ని పుస్తకాలు ప్రచురణ జరిగిందంటే దాదాపు 20,000 ఏళ్లలో ఆ గ్రంథం ఉండుంటది కదండి. ఆచార పర్వత సంస్థ ద్వారా జరిపించే ప్రతి ఒక్క క్రియ కూడా మాస్టర్ యొక్క సంకల్పం అని దృఢంగా 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 చెప్పగలం, విశ్వసించగలం. ఇది మాత్రం రూఢి. ఎందుకు ఎట్లా చెప్పకంటే ఆ 4 పేజీల అర్థాన్ని బాగా తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పే అన్నీ కూడా ప్రవచనాలు ప్రబోధం అంతా కూడా అందులో మనకి అందింపబడి ఉన్నాయండి. వీటన్నిటికీ ఇంకా సులభమైన మార్గం బాబా చెప్పాడండి. భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడో అలా ఉండు, నేను భగవంతుడు ఎలా చేశాడో అలానే ఉండాలని చెప్పాడు. ఇది కూడా ఈశ్వర సర్వభూతాన అల్లా మళ్ళీ కన్నడి అందుకే వచ్చేస్తుందండి ఇక్కడ. ఎప్పుడైతే ఆ భావం నిలిచి ఉన్న వాడికి, ఈ నిష్ఠా సభలకు అర్థం తెలిసిన వాడు సహజంగా ఉంటాడు, అసహజంగా ఉండడు. అసహజం అనేది వాడి దగ్గర ఉండదు. పోనండి, ఈ నిష్ఠా సబురి శ్రద్ధా సబురి ఇన్నిసార్లు మనం చదివి చూస్తుంటాం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పేదాకా మనం తోచలేదే, ఎంత వివరణ ఇచ్చేదాకా మనం తోచలేదే. మళ్ళీ అదేమిటి అనిపిస్తుంది. విన్నాం ఇప్పుడు, మళ్ళా అయిన తర్వాత ఇదేంటి భగవాన్ ఎలా ఉండగలుగుతామండి అనిపించింది. మళ్ళీ ఇప్పుడు చెప్తుంటే కొత్తగా ఉంటున్నట్లు అనిపిస్తుంటుంది. ఈ మాట మనం చాలా సత్తంగా వివరించుకొని ఉంటాం. భగవంతుడు మనం ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితుల్లో ఉండాలనే సంగతి మళ్ళీ ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన కొత్తగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఇందుకు చెప్పిందే అప్పుడు కదా, ఇప్పుడు కొత్తగా ఉంది ఏంటా అని వింటున్నట్లుగా ఉంటాం. ఎందుకని అనంటే ఒక చోట చెప్పబడ్డ సత్యాన్ని అన్ని చోట్ల అన్వయించుకోవడంలే, అన్వయించుకోవడం అభ్యాసం చేయడంలే. ఈరోజు ఉన్నాం, ఈరోజు తర్వాత ఈరోజు జరిగిన సంఘటనలు దాన్ని అన్వయించుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళా గుర్తు చేయాలి. అదే పని కదా సద్గురికి. దాని ఉదాహరణ మాటగా చెప్తున్నారు. ఒక కుటుంబం విపరీతమైన కష్టంలో ఉంది, వారికి ఆశ్రయం కావాలి. ఎవరో ఒకరు ఆశ్రయం ఇచ్చారు, మా ఇంట్లో ఉంటాయి అన్నాడు. వాళ్ళు కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆశ్రయం పొందినవాడికి ఒక చిన్న పిల్లవాడు, ఒక 7 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వస్తువుని చూసి నాకు ఇది కావాలి ఇది కావాలి అడుగుతున్నాడు. అప్పుడు అమ్మ ఏం చెప్తుంది, ఒరే ఇది మనకు ఆశ్రయం ఇచ్చేది గొప్పరా నాయనా, వాళ్ళ వస్తువు అలా అడగకూడదురా నాయనా, మనకి ఏదో ఆశ్రయం ఇచ్చారు, ఏదో 4 ముద్దలు వేస్తున్నారు, అలా అడగకూడదా అంటాడు. కాసేపు గమ్మునుంటాడు. అడగకూడదా అనుకుంటాడు. మళ్ళా కాసేపు తర్వాత వాళ్ళ ఇంటి పిల్లడు ఏదో ఆడుకుంటున్నాడు అనుకోండి, మళ్ళీ ఇది కావాలంటాడు. వెంటనే మళ్ళా పదే చెప్పాలి, జ్ఞాపకం చేసి వస్తాడు. అలాగే బాబా కూడా ప్రతి క్షణము అలా మళ్ళీ కనడం, మనం గుర్తు చేయడం. అది ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే మనం పదే మర్చిపోతుంటాం కాబట్టి ఆయన గుర్తు చేస్తున్నాడు. అందుకే మన పెద్దలు అష్టోత్తరం పెట్టారండి, శాస్త్రనామాలు పెట్టారండి. ఎందుకు ఇన్ని నామాలు, ఒక నామం చాలదా అని అనుకుంటాం, అనేవాళ్ళు ఉంటారు.
ఒక నామంతో నీ ధ్యాస స్థిరపడితే ఒక నామం చాలు. మరి స్థిరపడుతుందంటారా? అందుకని 108 నామాలు పదే 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 ఉచ్చరిస్తే ఎక్కడో ఒక నామం దగ్గర మన మనసు నిలుస్తుందని, అది కూడా నిలబడేటప్పటికీ 1000 నామాలు పెట్టారు. చూడండి, మన మహర్షులు మనల్ని ఉన్నతించుకోవడం కోసంగా ఎటువంటి సాంప్రదాయాలు మనకు అందించారు. అంటే అశోధనలు కూడా పూజలో ఒక భాగం. ఇవన్నీ ఇప్పుడు మనం వివరించుకున్నంత ఏంది? చిత్తశుద్ధి కోసం, సత్వ ప్రధానం కోసం. అందుకని బాబా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పటికీ మనకు అర్థం కాకపోతే అనుభవాలు ఇస్తున్నాడు. ఆయనకు కూడా మనకి ఇదే గొడవే. ఎవరికి? బాబాకి. సరే, మాస్టర్ గారికి ఇదే గొడవే. చెప్తా ఉంటాం, మనం మర్చిపోతూ ఉంటాం, అలా చెప్తా ఉంటాడు. అర్థం చేసుకున్నాడు, ఏడా పాడిందే పాట పాడుతున్నాడు, ఇదే ఒక బోరగా అయిపోయిందే అని అనుకునేవాళ్ళు ఉంటారు. అయ్యో మనం మర్చిపోతున్నామే, ఎంత కరుణామయుడండి, మనం గుర్తు చేస్తూనే ఉన్నాడే, ఎంతటి ప్రేమ అండి అని అనుకునేవాళ్ళు ఉంటారు, అలా భావించేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? మనకు పదే పదే చెబుతుండవలసిందే. ఎందుకంటే ఆయన చెప్పే ఒక సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏమవుతాము? జీవితం అంతా ఆనందమై, జీవితం మొత్తం మారిపోతుంది. అదండి ఆ తండ్రి ప్రేమ, ఆ దైవం ప్రేమ, ఆ గురువు ప్రేమ. అందుకని ఆయన విసుగునే లేకుండా అందుకు గొడవ పడుతూనే ఉన్నాడు. వినరా అని చెప్పేసి పదే పదే చెప్తూనే ఉన్నాడు. అంటే ఏమిటి? ఈ గుర్తుపెట్టుకుంటే జీవితం అంతా మొత్తం మారిపోతుంది అన్నాడు. మనకు గుర్తు లేకపోవడం వల్లనే మనం మారడం లేదు. మన జీవితాలు ఎక్కడైనా గొంగలు అక్కడే ఉన్నాయి, బతకతా ఉన్నాం విధి లేక గతి లేక. ఇది ఉద్ధవుడు కృష్ణ భగవాన్ ప్రశ్న వేస్తాడంటే, ఏంటి కృష్ణ, నువ్వు అంతటా సర్వవ్యాపకంగా ఉన్నావు కదా, మాలోనే ఉన్నావు కదా, మాతోనే ఉన్నావు కదా, మరి మేము పాపాలు చేస్తుంటే దానికి నివారణ మార్గం నువ్వు ఎందుకు చేయవు అని ప్రశ్నిస్తాడండి ఉద్ధవుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓ ఉద్ధవా, నీ ప్రశ్నలో సమాధానం ఉంది రా ఎదవా అన్నాడు. నా ప్రశ్న సమాధానం ఉంది. నేనేం ప్రశ్న వేశాను? నువ్వేం ప్రశ్న వేశావు? ఇప్పుడు భగవంతుడు సర్వవ్యాపకుడు అంటారు కదా, అంతటా ఉంటారు కదా, నాలోనే ఉన్నావు కదా, నా పక్కనే ఉన్నావు కదా, మేము ఎందుకు పాపాలు చేస్తున్నాము? మరి అంతటా ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీలోనే ఉంటావు అంటే నీకు పాపం చేయని ఆలోచన నీకు ఎలా వస్తుంది? ఇది కృష్ణుడి సమాధానం. నీలో నేను ఉంటే నీకు పాపం చేయని ఆలోచన ఎలా వస్తుంది అంటే ఏమిటి? నేను వేరుగా చూస్తున్నాను, నన్ను వేరుగా చూస్తున్నావు, నువ్వు వేరుగా అనుకుంటున్నావు, అందుకని పాపాలు చేస్తున్నావు. నీ బుద్ధి కోసం నీకు ఉపయోగిస్తున్నావు. ద్రౌపది వస్త్రాపచారం జరిగినప్పుడు నన్ను స్మరించలేదు. ఆమె తను రక్షించుకోగలని అనుకున్నది. చివరికి శరణాగతి 2 నెలల పైకి అయితే అప్పుడు వచ్చాను నేను. నీ మనసులోకి నేను వచ్చినప్పుడు మాత్రమే నేను సాత్విక భావం ఉంటుంది. నేను ఉన్నాననే భావన ఉంచుకుంటే, మరి నేను నీలో ఉన్నాననే భావన ఉంటే నువ్వు పాపం ఎలా చేస్తావంటే దాన్ని ఉద్ధవ గీత అంటారండి. భగవద్గీత అర్జునుడు చెప్పాను, నీకు బోధిస్తాను చెప్పేసి ఉద్ధవ గీత అని ఒక గ్రంథం కూడా ఉందండి. ఇవన్నీ మనకి జంజాలం ఎందుకని బాబా ఏం చెప్పాడు? ప్రాణులందరి రూపంలో నేనే సంచరిస్తుంటాను అన్నాడు. ప్రాణులందరి రూపాల్లో నేనే సంచరిస్తుంటాను అన్నాడు. నువ్వు చూసేంతా కలిసి నేను అన్నాడు. అన్నప్పుడు ఇంకా పాప ఆలోచన ఎలా వస్తుందండి? దుష్ట ప్రభావంలోకి ఎలా ప్రవేశిస్తుందండి? అది ఇక్కడ జీవితం మొత్తం మారిపోతుందని చెప్పడం ఉద్దేశం అండి. దానికి వివరించుకుంటున్నాం. అంటే అట్లా ఉండడానికి వీలవుతుందా అని ప్రశ్న వేసుకుంటే అది అజ్ఞానం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు కదండి. అందుకే అంట అండి, లక్ష్యం మీద దృష్టి ఉన్నవాడు
కష్టం ఉన్నది జంకడు. లక్ష్యం మీద దృష్టి ఉన్నవాడు కష్టం వస్తే వాడు జంకడు. మన మీద మనకు విశ్వాసం ఉంటే అదే కొండంత బలం అని పెద్దలు చెప్తారండి. కాబట్టి నేను ఫలానా విధంగా ఉండాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి అనుకోవడం శ్రమ, దండగ. అసలు మన దుఃఖం వచ్చేది ఎక్కడంటే ఇట్లా ఉండాలి, నేను అనుకునే జరగాలి అనుకున్నప్పుడే దుఃఖం. ఒకవేళ అనుకున్నట్టు జరగవచ్చు, కానీ అది జరిగే లోపల మన భావాలు, మన ఆలోచన ఎలా ఉంటే ఆలోచించండి. ఇది జాగ్రత్తగా గమనించాలండి. నేను ఒక పని అనుకున్నా, ఇది నాకు బాకీ రావాలి, వాడు బాకీ ఇవ్వాలనుకుంటున్నా అంటే ఎల్లుండి ఇస్తానన్నాడు. ఈరోజు బాకీ ఎల్లుండి ఇస్తానన్నాడు. ఈ 2 రోజుల్లో వాడు ఇస్తాడా, ఎగ్గొడతాడా, ఎక్కడికి వెళ్ళిపోతాడేమో, వాడు వెళ్ళిపోతే మనం ఏం చేయాలి, వాడి ఫోన్ నెంబర్ లేకుండా వాడు ఫోన్ నెంబర్ మారుస్తాడేమో, వాడు వెళ్ళిపోతే ఎవరు పట్టుకోవాలి, వాడు ఎగ్గొడతాడేమో, ఈ ఆలోచనలన్నీ జన్మ పరంపరకు నాంది అవుతుందండి. బాగా పైన ఇక్కడ బాగా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ డబ్బు విషయంలోనే కాదు, ఒక వ్యక్తిని అంచనా వేయడంలో కూడా. అది మంచి వ్యక్తి కావచ్చు, చెడ్డ వ్యక్తి కావచ్చు. అంచనా వేస్తాం ముందుగానే, మనకు ముందు రాళ్ళు వేసేస్తాం. తర్వాత చాలా పడవచ్చు కాక, కానీ ఈ మధ్యలో ఎటువంటి భావాలు, ఎటువంటి ఆలోచన వస్తుంది, అతను డబ్బు మనకి తెచ్చిచ్చేస్తాడు. ఈరోజు చెప్పాడు, తెచ్చిచ్చేస్తాడు. ఇంకా మనం వాడి మీద పట్టుకున్న ద్రవప్రాయాలన్నీ ఏమవుతుంది, మనకి జన్మలకు కారణమవుతాయి. చూడండి ఎంత ధర్మం, ఎంత సూక్ష్మం, బాగా గమనించాలండి. మాస్టర్ చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ. అనుకుంటాను జరిగిపోవచ్చు కాక, ఈ లోపల మన మనసు పాడైపోతుంది. ఈ యొక్క డబ్బు విషయంలోనే కాదండి, ప్రతి ఒక్క పనిలో కూడా సరే. ఉదాహరణకి నాకు లోయర్ బెర్త్ వచ్చిందండి. లోయర్ బెర్త్ వస్తానే నేను మన ఆరోగ్యంగా ఉన్నాను కదా, వస్తానే ఒక పెద్ద లావుట్ ఆయన వచ్చి మన ఎదురు కూర్చున్నాడు. కూర్చుంటే నాకు అనుమానం, ఇతడు మనం బెర్త్ అడుగుతాడు కాబోలు, నీ పైకి ఎక్కడోడు కాబోలు, అడిగితే ఏం చేయాలబ్బా, ఇది చెప్తాడేమో, ఈ భావాలను నాకు వచ్చేసాయి. అతను ఏం చేశాడు, అంతా మాట్లాడేసి 9 లైట్ ఆపేసి గుడ్ నైట్ సార్ అని చెప్పి డాక్టర్ ఎగిరి పై బెత్తలో పడుకున్నాడు. మనల్ని అడగలేవాడు. ఇంత లోపల ఈ మధ్యలో భావాలంతా ఏమైనా నాకు, నా బెత్ అట్లాగే ఉంది, కానీ అతడి మీద నా భావాలు, నా ఆలోచన ఎలా ఉండింది, ఇవన్నీ కూడా జన్మ పరపలకి నాంది అవుతుందా కాదా, ఇది చెప్తున్నాడంటే మాస్టర్ గారు. అందుకే దానికి ఉదాహరణ చెప్పాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నాడు. అదేంటి, బ్రహ్మాండం డాక్టర్ ఇంకొంత తీసుకుపోతే బాగు బతికేవాడు కదా అన్నారట ఒకరు. రోగి సత్య ఇచ్చాడు కదండి, డాక్టర్ బ్రహ్మాండంగా ఆపరేషన్ చేశాడట. అట్లాగే రేపు మనం అనుకున్నట్టు కోరుకుని నెరవేరవచ్చు, కానీ ఈ లోపల మన భావాలను మనం మళ్ళీ 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 కర్మలంపటంలో తగులుకి నెల చేస్తాయి. అందుకే మన ఆలోచనలే జన్మ పరంపరలు ఆడే తేడే తాడు అని చెప్పాడండి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. అందుకే శ్రవణము మానము నిధిగా చెప్పాడు. నిరంతరం మానం చేసుకుంటూ ఉంటారా, నువ్వు ఏదైనా మనం మానం చేసుకునేది కాబట్టి ఈ ఒక్క వాక్యం పెట్టుకున్నా చాలు. ఈశ్వర సర్వభూతాన్ని పెట్టుకుంటావా, అల్లా మలికని పెట్టుకుంటావా, సర్వం కల్పితం బ్రహ్మాన్ని పెట్టుకుంటావా, లేకపోతే 9వ మాతాత పిత 9వ మన శ్లోకం గుర్తుపెట్టుకుంటావా, సహజ శేష పురుష అనే శ్లోకం గుర్తుపెట్టుకుంటావా. దీన్ని మానం చేస్తూ ఉన్నప్పుడు కర్మలంపటంలో మనం తగులుకోము. ఆ కర్మలంపట తగులుకోని సంస్కారానికి విడిపడడం కోసమే మనం చేసే పూజ. అప్పుడే అది సార్థకమవుతుంది. దానిని ఆధ్యాత్మికత అన్నారు. తద్వారా జీవితం ఉత్తమమైన ప్రయోజనం కలుగుతుంది.
దుఃఖ నివృత్తి కలుగుతుంది. అలా లేకపోతే దుఃఖ నివృత్తి ఉండదు, ఉత్తమైన ప్రయోజనం ఉండదు. మనం ఏ అనుకున్నామో ఆ లక్ష్యం సాధించలేము. చూడండి ఎంతగా చెప్తున్నాడు ఇక్కడ ఎవరైనా. అంటే మళ్ళా ఉదాహరణ చెప్తున్నాడు. ఒక చిన్నపిల్లవాడికి బంగారు గాజులు ఉంది, బయట ఆడుకుంటున్నాడు. ఆ బంగారాలు కొట్టేవాళ్ళని పిల్లవాడిని పట్టించుకున్నాడు. వాడు బాగా బెంబులు ఏడ్చాడు. వెంటనే ఏం చేస్తాడు, ఒక చాక్లెట్ గిలక ఒక చేతికి ఇచ్చేస్తాడు. ఆ పిల్లలు ఏడుపు మానేస్తాడు. ఆ చాక్లెట్లు ఆ బొమ్మతో మురుగుల సంగతి మర్చిపోతాడు, అంటే ఆ బంగారు గాజు సంగతి మర్చిపోతాడు. ఆ తర్వాత జరగచ్చు, ఆ వస్తువు దొరకచ్చు, 2 పోయి 1 దొరకచ్చు. కానీ ఈ మధ్యలో బాబాయ్ ఎలా అయింది, ఆ గిలకతో ఆడుకుంటూ కూర్చున్నాడు. అంటే మనకు ఏది కావాలని కోరుకోవడంలో విలువైన మనం జార విడుచుకుంటున్నాము. ఆ తర్వాత లభించవచ్చు, ఇంట్లో నష్టం జరిగిపోతుంది. అలాగే పూజ చేస్తున్నాం, పూజ చేస్తూ గంట సేపు చేస్తాం, తర్వాత తెలుసుకునేటప్పటికీ గంట వృధా అయిపోయిందా లేదా. మరి అంతే, పూజ చేస్తుంటాం, టక్కని మన మనసు బయట వెళ్ళిపోతుంది, మళ్ళీ లాక్కొని వస్తాం. ఎంతసేపు బయట వెళ్ళిపోయిందో అంతసేపు మనం కోల్పోయామా లేదా. కాబట్టి ఇక్కడ ఈ భావాన్ని, ఏది భగవంతుడి అనే భావాన్ని ఎవడైతే దృఢంగా ఉంచుకుంటాడో వాడు ఏమీ కొనవసరం లేదు, అన్నీ ఆయనే చేస్తాడు. అదే మహామంత్రం. ఆ మంత్రమే పూజలో చెప్పే సంకల్పంలో ఒక భాగం. అలా ఆ సంకల్పంలో భాగం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడికి లాభం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రం ఆపడు. దాని పట్ల ప్రీతితోనే చేయగలుగుతాడు. తద్వారా మనశుద్ధి కలుగుతుంది, సాత్విక భావం వస్తుంది, చిత్తంలో శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు మనం చేసే పూజ సాధకమవుతుంది. అందుకని చిత్తశుద్ధి లేని పూజ చేయాలని వేమన శతకంలో ఇప్పుడు మహానుభావుడు చెప్పేశాడు. అలాగే గత సత్సంగంలో శంకరాచార్యులు ఆత్మశుద్ధి, బాహ్యశుద్ధి అన్నిటికన్నా ఉత్తమమైనది అంతఃశుద్ధి. అంతఃశుద్ధి బాహ్యశుద్ధి అని చెప్పాడు. బాహ్యశుద్ధి కన్నా అంతఃశుద్ధి ప్రధానం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే అర్థం తెలుసుకుంటే చాలదు, దానిని నిరంతరము గుర్తించుకుంటే చాలదు, దాన్ని నిరంతరము మననం చేస్తే చాలదు, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయి. అలా చేసినప్పుడు మనలో చిత్తశుద్ధి ప్రబలమై సాత్విక భావాలు వికసించి దైవీ సంపద గుణాలు అందులో మొలకెత్తి తద్వారా అనేక పనులకి కారణమయ్యి ఈ సమాజానికి హితోహితంగా మన వంతు సహకరించగలం. అదే పరోపకార మిదం శరీరం అన్నట్టుగా మనం చిత్తశుద్ధి కలిగించడం కోసమే పూజ అంటే మనం చెప్పుకున్నాం, పూజ అంటే పత్రితో పండుతో చేసేది కాదు. ఈ ప్రకృతిలో ఏ పని చేసినా నీ చేయ కార్యములన్నీ నీ సేవలే. సేవ అంటే పూజ. కాబట్టి ప్రకృతి అంతా కూడా ఉన్నది ఒకే ఒక చైతన్య శక్తి, ఆ శక్తి భగవత్ శక్తి అనే భావనతో ఆయన ఆజ్ఞ లేక ఆకైనా కదలదు అనేది దృఢత్వం చేసుకున్నప్పుడు మాత్రమే మనలో చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా పూజ. ప్రతి పని పూజ చేసి మనల్ని కర్మ విముక్తిని చేయడం కోసంగా కర్మలంపట తగులుకోకుండా బాబా ఒక్క సూత్రం చెప్పాడు. ఆ సూత్రమే వేద సారాంశం. ఆ సారాంశాన్ని గ్రహించి మాస్టర్ గారు అందించిన ఈ ప్రవచన అమృతాన్ని మనం గ్రోలి అంటే తాగి పునీతులమవుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.
గురుదేవ దత్త.